మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే దశపాపహర దశమి, పరమ పవిత్రమైన రోజు. గంగాదేవి భూమి మీదకు వచ్చిన రోజు. అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, 1 గంటలో మీ సుడి తిరిగిపోతుంది, ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఆ గంగాదేవి అనుగ్రహం కలిగి చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. ఈరోజు ఈ కథలు వింటే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథలు వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం గంగాదేవియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ముందుగా ఈరోజు గంగాదేవిని మోసం చేయాలని చూసిన ఒక బ్రాహ్మణుడి కథను వింటే చాలు, పేదరికం పోతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సంపదలకు లోటు రాదు. అనగనగా ఒక ఊళ్ళో సోమశర్మ అనే ఒక బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. అతనికి వాళ్ళ అమ్మ తప్ప నా అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. సోమశర్మ భిక్షాటన చేసేవాడు. వాళ్ళ అమ్మేమో కూలి పనికి వెళ్ళేది. దాంతోటే వాళ్ళ జీవనం గడుస్తూ ఉండేది. ఒక రోజున సోమశర్మకు ఎక్కడా ఒక పిడికెడు బియ్యం కూడా దొరకలేదు. అతనికి చాలా దిగులు వేసింది. ఖాళీ చేతులతో ఇంటికి ఎట్లా వెళ్ళటం అని బాధపడుతూ రోజు వెళ్ళే దారిలో కాకుండా మరో కొత్త దారిలో నడవటం మొదలుపెట్టాడు. అతను అట్లా అడవిదారిన పోతూ ఉంటే అకస్మాత్తుగా నిర్మలమైన చెరువు ఒకటి కనిపించింది అతనికి. దాన్ని చూడగానే వాడికి దాహం వేసింది. తను ఎంత అలసిపోయాడో కూడా గుర్తొచ్చింది. దాంతో సోమశర్మ చటుక్కున ఆ చెరువు గట్టున కూర్చున్నాడు. చేతిలోనికి ఒక దోసెడు నీళ్లు తీసుకున్నాడు. ఇలా పాట పాడటం మొదలుపెట్టాడు. ఇదిగో బువ్వ తిన్నాను అని ఆ నీళ్లు త్రాగేశాడు. వెంటనే మరో దోసెడు నీళ్లు తీసుకొని పాయసం త్రాగాను అని వాటిని త్రాగేశాడు. అట్లాగే మళ్ళీ మళ్ళీ నీళ్లు తీసుకుంటూ బూరెలు ఇవిగో తింటున్నా, పప్పు నెయ్యి తింటున్నా అని పాడుతూ నీళ్లతోటే కడుపు నింపుకున్నాడు. ఆ కోనేరులో ఉన్న గంగమ్మ తల్లికి వాడిని చూసి జాలి వేసింది. అయ్యో పాపం అనుకొని ఆ తల్లి ఒక కుండను తీసుకుని దానిలో రుచికరమైన పదార్థాలన్నిటినీ కూడా అమర్చి దాన్ని సోమశర్మ వైపుకు వదిలింది. దేవి మహిమతో ఆ కుండ నీళ్ళల్లో నుంచి పైకి తేలి సోమశర్మ దగ్గరకు చేరింది. అకస్మాత్తుగా దర్శనమిచ్చిన ఆ కుండను చూసి సోమశర్మ ఆశ్చర్యపోయాడు. ఆ కుండను పట్టుకుని ఒడ్డు చేరుకున్నాడు. మూత తీసి చూసి ఆశ్చర్యపోయాడు. అందులో ఉన్న మిఠాయిలన్నిటినీ చూడగానే అతనికి నోట్లో నీరు ఊరింది. కోనేరు పక్కనే ఉన్న అరటి చెట్టు నుండి ఆకొకటి తెచ్చుకొని కుండలో ఉన్న భక్ష్యాలన్నిటినీ అరటి ఆకులో వడ్డించుకుని కడుపు నిండా తిన్నాడు. చూస్తే కుండలో ఇంకా చాలా పదార్థాలు మిగిలే ఉన్నాయి. అమ్మకు పాపం ఇవంటే ఎంత ఇష్టమో అని వాడు సంతోషంగా ఆ కుండను పట్టుకుని ఇంటికి పరుగు తీశాడు. కుండ చలవ వల్ల తల్లి కొడుకులిద్దరికీ కూడా ఆ రోజు కడుపు నిండా తిండి దొరికింది. రోజు తెల్లవారగానే పనికి వెళ్లే తల్లి మరునాడు పనికి పోనేలేదు. సోమశర్మను పిలిచి వాళ్ళమ్మ, ఒరే మన కష్టాలు ఇక తీరినట్లే, నేను ఇక పనికి పోను, నువ్వు వేరే ఎక్కడా అడుక్కొనవసరం లేదు, రోజు కోనేరు దగ్గరకు వెళ్ళు నాయనా అని అన్నది. సోమశర్మకు కూడా ఆ సలహా నచ్చింది. సరేనని వాడు ఊరంతా తిరిగి అడుక్కోవటం మానేసి రోజు కులాసాగా నడుచుకుంటూ కోనేరు దగ్గరకు వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. కోనేరు చేరుకోగానే అతను అంతకు ముందు అన్న మాటల్నే మంత్రంలాగా చదివేసి 10 దోసిళ్ల నీరు తాగేవాడు. గంగమ్మ తల్లి జాలిపడి ఒక కుండ నిండా తినే పదార్థాలను పంపించేది. ఇక తల్లి కొడుకులకు పని చేయవలసిన అవసరమే లేకుండా పోయింది. కుండలోని రుచికరమైన ఆహారం తిని సోమశర్మకు బొజ్జ పెరగటం కూడా మొదలైంది. కొన్ని రోజులు ఇలా గడిచాక గంగమ్మ తల్లికి అర్థమైంది తన దయ కారణంగా తల్లి కొడుకులిద్దరూ కూడా సోంబేరులవుతూ ఉన్నారు అని. ఇట్లా అయితే ఎలాగా, గుణపాఠం నేర్పించాల్సిందే అనుకున్నది ఆ తల్లి. మరునాడే గంగమ్మ కుండ నిండా రకరకాల దెబ్బల్ని నింపి పెట్టింది. ముష్టి ఘాతాలు, లెంపకాయలు, గుద్దులు, తొడపాశాలు ఇలాంటివన్నమాట. రోజులాగానే ఆ కుండ తేలుకుంటూ సోమశర్మ దగ్గరకు వచ్చింది. వాడు గబగబా దాన్ని అందుకొని ఒడ్డెక్కి సిద్ధంగా ఉంచుకున్న అరటి ఆకును తన ముందు పరుచుకొని కుండకు ఉన్న మూతను తీశాడు. వెంటనే వాడిపైన దెబ్బల వర్షం కురిసింది. ఓలమ్మో, ఓరి నాయనో అని కేకలు పెట్టుకుంటూ కోనేరు చుట్టూ పరుగులు పెట్టాడు సోమశర్మ. అయితే దెబ్బలు వాడిని వదిలితేగా, వాడు ఎటు వెళితే అటు
వెంబడించాయి అవి. చివరికి వాడి మెదడు పనిచేయటం మొదలుపెట్టింది. పరుగు పరుగున కుండ దగ్గరకు చేరుకుని వాడు దాని మూత మూసేయగానే ఒక్క క్షణంలో దెబ్బలన్నీ కూడా మాయమైపోయాయి. సోమశర్మ నిశ్శబ్దంగా అక్కడే కూర్చుని ఆలోచించాడు. ఇట్లా ఎందుకు జరిగింది అని. తను చేసిన తప్పేంటో అర్థమైంది వాడికి. వాడి లేచి గంగమ్మ తల్లికి నమస్కరించుకొని, ఇక మీద నేను నీ దగ్గరికి రాను తల్లి, బుద్ధి వచ్చింది, ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను అని కుండను పట్టుకొని ఇల్లు చేరుకున్నాడు. ఆ సరికి ఖాళీగా ఊరంతా తిరిగి వచ్చింది వాళ్ళమ్మ. సోమశర్మ కుండను అక్కడ పెట్టి కాళ్ళు కడుక్కొని వచ్చేసరికి ఆమె దాన్ని మూత తీసి ఈరోజు ఏమున్నాయి అని చూడనే చూసింది. ఇంకేముంది, ఆమె మీద కూడా దెబ్బల వర్షం మొదలు. ఎవరో కొట్టినట్లు, గుద్దినట్లు, గిచ్చినట్లు, రక్కినట్లు ఆమె కేకలు వేసుకుంటూ ఇల్లంతా గుండ్రంగా పరిగెత్తింది. ఆమె కేకలు విని సోమశర్మ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి కుండ మీద మూత పెట్టేసరికి ఆమె ఒళ్ళు హూనం అవ్వనే అయ్యింది. అబ్బా, అయ్యో, అమ్మ అనుకుంటూ ముసలమ్మ అక్కడే చతికిల పడింది. కుండకేసి భయం భయంగా చూస్తూ, ఇక మీద మనం ఏదో ఒక పని చేసుకుని మర్యాదగా బ్రతుకుదామమ్మా. ఈ అడుక్కు తినేది వద్దు. ఈ కుండను ఎక్కడైనా ఎవరికీ అందని చోట పెట్టిరా అన్నాడు సోమశర్మ ఆమెతో. ఆమె భయం భయంగానే ఆ కుండను పట్టుకుని వెళ్ళి పెరట్లో ఉన్న దిబ్బలో దాన్ని పడేసి చేతులు దులుపుకున్నది. సరేలేరా, మన రాత అంతే అంటూ తర్వాత ఆ రోజు రాత్రి దివాణంలో దొంగలు పడ్డారు. రాజుగారికి పన్ను చెల్లించేందుకు గాను గ్రామ పెద్ద సేకరించిన డబ్బంతా దొంగల పాలయ్యింది. ఆ నలుగురు దొంగలు ఒక పెద్ద పెట్టె నిండా బంగారు నగలు, ఆభరణాలు అన్నీ మోసుకొచ్చుకొని సోమశర్మ ఇంటి పెరటును చేరుకున్నారు. వీటిని వంతులు వేసుకుందాంరా అన్నాడు వాళ్ళల్లో ఒకడు. అందరూ సరేనని అటూ ఇటూ చూస్తే మొత్తం నిశ్శబ్దముగా ఉంది. సరే, ఇక్కడే కూర్చుందాం, ఏమవుతుంది అని వాళ్ళు పెట్టెను అక్కడే దించి బట్టపరుచుకొని కూర్చున్నారు. అప్పుడే దిబ్బలో ఉన్న కొత్త కుండ వాళ్ళ కంట పడింది. ఒరే, ఈ కుండ బాగుంది, ఇందులో ఏముందో చూద్దాం అని వాళ్ళు దాన్ని మూత తెరిచేసరికి ఏముంది, గుద్దుల వర్షం మొదలయ్యింది. దొంగలు నలుగురు ఆలో లక్షణ అంటూ కాళ్లకు బుద్ధి చెప్పారు. కొద్దిసేపటికి లేచి వచ్చిన సోమశర్మ వాళ్ళ అమ్మ తమ దిబ్బ మీద పెట్టి ఉన్న పెట్టెను చూసి నిర్ఘాంతపోయారు. దాని మూత తీసి చూశాక తల్లి కొడుకులిద్దరికీ నోటమాట రాలేదు. వాళ్ళిద్దరూ కలిసి పెట్టెను ఇంట్లోకి మోసుకు వెళ్లారు. అయితే వాళ్ళిద్దరికీ ఆ సరికే జ్ఞానోదయం అయింది కదా, అందుకని వాళ్ళు ఆ నగల పెట్టెను సొంతం చేసుకునే సాహసం చేయలేదు. తెల్లవారగానే ఆ నగల పెట్టెను గ్రామ పెద్దకు అప్పగించారు. దొంగలు ఉమ్మడి ఆస్తిని ఎత్తుకెళ్లారే ఎలాగా అని తలపట్టుకొని కూర్చున్న గ్రామ పెద్దకు సోమశర్మ దేవుడి వల్లే కనిపించాడు. ఆయన వాడిని పొగిడి వాడి నిజాయితీని మెచ్చుకుని వాడికి ఓ చిన్నపాటి సన్మానం చేయటమే కాక గ్రామ పంచాయతీలో ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు. దాంతో తల్లి కొడుకుల పేదరికము పోయింది. వాళ్లకు మంచి రోజులు వచ్చాయి. అలాగే ఈరోజు గంగాదేవి భూమి మీదకి ఎలా వచ్చిందో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, చేసిన పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యంతో రాజయోగం పడుతుంది, సిరి సంపదలు లభిస్తాయి. పూర్వం ఒక అడవిలో ఒక తోడేలు నివసిస్తూ ఉండేది. అది దగ్గర ఉన్న గ్రామాలలోనికి వెళ్ళి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి తినేసేది. అలా ఒక అమ్మాయిని ఎత్తుకొని వచ్చింది. ఆ పాపను చూస్తే దానికి చంపబుద్ధి కాలేదు. ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంది. అడవిలోని తేనె పండ్లు తినిపించి పెంచి పెద్ద చేసింది. ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చాక ఒక యువకుడిని తెచ్చి అతనికి ఆ అమ్మాయిని కన్యాదానం చేసింది. కన్యాదాన ఫలం వల్ల ఆ తోడేలు మరుజన్మలో సగర చక్రవర్తిగా పుట్టింది. సగరుడు ఒకసారి కొలువు తీరి ఉండగా నారదుడు వచ్చి, నీవు పూర్వజన్మలో తోడేలువు, ఒక అమ్మాయిని చంపకుండా పెంచి కన్యాదానం చేశావు, ఆ పుణ్యఫలం వల్ల ఈ జన్మలో చక్రవర్తివై పుట్టావు అని చెప్తాడు. అప్పుడు సగరుడు ఒక్క కన్యను దానం చేసినందువల్లనే చక్రవర్తిగా పుడితే చాలామంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే ఇంకా ఎంత పుణ్యం వస్తుందోనని ఆలోచించి తనకు 16,000 కన్యలు పుట్టాలని కోరుకుంటూ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయసాగాడు. సగరుడు 16,000 కన్యలకు తండ్రి అయి వారందరికీ కూడా పెళ్ళిళ్ళు చేస్తే ఆ పుణ్యఫలం వల్ల అతనికి ఇంద్ర పదవి లభిస్తుందని, తన పదవికే మోసం వస్తుందని ఆలోచించి ఇంద్రుడు సరస్వతీదేవిని ప్రార్థించి సగరుడు బ్రహ్మదేవుణ్ణి వరం కోరేటప్పుడు అతని నాలుకపై ఉండి
60,000 పుత్రికలు అనే బదులు పుత్రులు అనేటట్లుగా చెయ్యమని కోరాడు. సరస్వతీదేవి అలాగే చేసింది. సగరుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలని కోరగా సగరుడు 60,000 మంది పుత్రికలు కావాలి అని అడగకుండా 60,000 మంది పుత్రులు కావాలి అని అడుగుతాడు. సగరుడు తన పొరపాటు గుర్తించేసరికి ఆలస్యమైపోయింది. బ్రహ్మ తదాస్తు అని మాయమైపోతాడు. సగరుడికి బ్రహ్మవరం ప్రకారంగా 60,000 మంది పుత్రులు జన్మించారు. వారంతా పెరిగి పెద్దవారైన తర్వాత సగరుడు కన్యాదాన ఫలం లేకపోతేనేమి అశ్వమేధ యాగం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. మళ్ళీ ఇంద్రుడు అశ్వమేధ యాగం చేస్తే ఆ పుణ్యఫలం వల్ల సగరుడికి ఇంద్ర పదవి లభిస్తుందని, తన పదవికే మోసం వస్తుందని ఆలోచించి అశ్వమేధ యాగ సమయంలో ఆ అశ్వాన్ని దొంగిలించి పాతాళంలోని ఒక గుహలో దాచాడు. అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయనకు ఒక వరముంది. తన తపస్సు భగ్నం చేసిన వాళ్లను ఆయన కోపంతో చూస్తే ఎదుటి వాళ్ళు భస్మమైపోతారు. సగరుడు అశ్వాన్ని వెతికేందుకు తన తమ్ముళ్లను పంపిస్తాడు. వాళ్ళు వెతికి అశ్వము ఎక్కడ ఉందో కనుక్కోలేక తిరిగి వచ్చేస్తారు. ఆ తరువాత సగరుడు తన 60,000 మంది పుత్రులను పంపిస్తాడు. అశ్వాన్ని వెతుకుతూ భూలోకంలో కనబడకపోతే పాతాళంలో ఉంటుందేమోనని వారు భూమిని తవ్వుతూ పోతూ ఉంటారు. పెద్ద అఘాతము ఏర్పడుతుంది. త్రవ్వుతూ పోతూ ఆ గుహ వరకు చేరుకుంటారు. అక్కడ కపిలముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతనికి దగ్గరలోనే అశ్వము ఒక స్తంభానికి కట్టివేయబడి ఉంటుంది. అది చూసి వాళ్ళు కోపోద్రిక్తులై మునిని దూషిస్తూ దొంగ తపస్సు చేస్తున్నట్లుగా నటిస్తూ ఉన్నావా అని గట్టిగా అరుస్తారు. దీర్ఘ తపస్సులో ఉన్న కపిలుడు మాట్లాడ్డు. వారికి కోపం వచ్చి ఆయనను కొడతారు. అప్పుడు కపిలుడికి తపోభంగమై కళ్ళు తెరుస్తాడు. ఆ 16,000 మంది సగర పుత్రులు భస్మమే బూడిదిగా మారిపోతారు. ఆ విషయము నారదుడి వల్ల తెలుసుకొని సగరుడు చాలా దుఃఖిస్తాడు. వాళ్లకు పుణ్యలోకాలు కలగజేయాలనుకుంటాడు. నారదుడు వచ్చి గంగను గూర్చి తపస్సు చేసి గంగను ఆ భస్మరాశి మీద పారేటట్లుగా చేస్తే వారికి పుణ్యలోకాలు కలుగుతాయని చెప్తాడు. సగరుడు 1000 ఏండ్లు తపస్సు చేసి తపస్సు చేస్తూనే మరణిస్తాడు. సగరుడికి 3వ తరం వాడు దిలీపుడి కొడుకు అయినటువంటి భగీరథుడు తన ముత్తాతల అనుమతి ఆదేశాల మేరకు యాగాశ్వమును వెతుకుతూ వెళ్తాడు. పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమం చేరి అచట గల యాగాశ్వమును గుర్తించి కపిల మహర్షికి నమస్కరించి ఆయన అనుమతితో యాగాశ్వమును తీసుకున్నాడు. అక్కడ పడి ఉన్న బూడిద కుప్పలు తన పితామహులవని, మహర్షి కోపానికి బలి అయినందున వారికి ఉత్తమ గతులు కలగక ప్రేతాత్ములై ఆకలి దప్పులచే పీడింపబడుతూ ఉన్నారని తెలుసుకున్నాడు. తన పూర్వీకులకు ఉత్తమ గతులు లభించాలంటే ఆకాశంలో ఉండే సురగంగను పాతాళానికి తెచ్చి సగరుల బూడిద కుప్పలపై ప్రవహింపచేసేటట్లుగా చేస్తే వారు ఉత్తమ గతులను పొందుతారని కపిల మహర్షి ద్వారా తెలుసుకున్నాడు. తన పితామహులకు జల తర్పణాలు విడిచి యాగాశ్వంతో రాజ్యము చేరి యాగము పూర్తి చేయించాడు. తన పూర్వీకులకు ఉత్తమ గతులు కలగలేదనే చింత భగీరథుని వీడలేదు. రాజ్య పరిపాలన బాధ్యతలను తన వంశస్థులకు అప్పగించి తాను సురగంగను భువికి తెచ్చుటకు గాను కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అతనికి ప్రత్యక్షమై పాతాళలోకంలో ఉన్న తన పూర్వీకుల ప్రేతాత్మ పోయి స్వర్గలోకం చేరేందుకు గాను గంగను ఇతరులకు అనుమతించమని ప్రార్థించాడు. అందుకు సృష్టికర్త గంగ భూమిపైకి వచ్చుటకు వరమిచ్చాడు. అందుకు సంతోషించిన భగీరథుడు గంగాదేవిని ప్రార్థన చెయ్యగా సురగంగ ప్రత్యక్షమై తాను బ్రహ్మ సూచన మేరకు భూమిపైకి వచ్చుటకు సిద్ధమేనని, కానీ తను ఆకాశం నుండి కిందికి దూకినప్పుడు కలిగే ఉద్రిక్తికి భూమి 2గా బద్దలవుతుందని చెప్పింది. తనను భరించగలిగే నాదుడెవరని అడిగి చిరునవ్వు నవ్వి అదృశ్యమయ్యింది. అంతట భగీరథుడు మరలా బ్రహ్మ గురించి కొన్ని వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా
అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ మరలా ప్రత్యక్షమై ఏమి వరం కావాలని అడిగెను. సురగంగను భరించగలిగే నాథుడెవరని ప్రశ్నించగా అందుకు విధాత ఈ 14 భువన భాండములలో సురగంగను వహించగలిగేవాడు, ఆమె అహమును అదుపు చేయగలిగినవాడు ముక్కంటి శివుడు ఒక్కడేనని సమాధానమిచ్చి అంతర్ధానమయ్యాడు. భగీరథుడు పట్టు విడవక దీక్షతో మరియొక్క కొన్ని వేల సంవత్సరాలు పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. భగీరథును తపస్సుకు మెచ్చిన వాడై మహేశ్వరుడు దర్శనమిచ్చి అతని ప్రార్థనను మన్నించి గంగ తన తలపైకి దూకవచ్చునని చెప్పాడు. చంద్రశేఖరుడు జుటాజూటం విదిలించి హిమాలయాల నుంచి కిందకు దూకడానికి సిద్ధపడి అహముతో ఉన్న గంగను చూసి చిరు మందహాసం చేశాడు. తన నడుముపై చేతులను ఉంచి నిలిచిన శంకరుని పరిహాస దృష్టితో చూసిన గంగ వేగంగా తిరిగే సుడులతో ఉద్రిక్తతో ప్రవహిస్తూ తనలోని మొసళ్ళు, మీనాలు, జలచరములన్నిటితో సహా పరమేశ్వరుని పాతాళానికి తొక్కివెయ్యాలనే ఉద్దేశంతో మహావేగంతో శివునిపైకి ఉరికింది. అంతట పరమేశ్వరుడు చాపిన తన జటలను చుట్టి ఇంతటి గంగను తన జటలలో బంధించి వేశాడు. గంగ ఆకాశం నుండి పడుతూనే ఉంది, శివుని జడలో తిరుగుతూనే ఉంది. వేల సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కానీ కనీసం ఒక్క చుక్క కూడా గంగాజలమైనా సరే భూమిపై చెందలేదు. ఇంతటి తన శ్రమ తరువాత భువికి చేరిన గంగ శివుని జటలలో బందీ అవ్వడాన్ని చూసిన భగీరథుడు గంగను విడిచి కరుణించమని శంకరును ప్రార్థించాడు. వెంటనే శివుడు గంగను ఒక సన్నని పాయలాగా తన జటాజూటము నుండి విడువగా గంగ ధాత్రిని చేరింది. గంగను చూసి సంతోషించిన భగీరథుడు గంగను అనేక విధాల స్తుతించాడు. గంగామాత భగీరథునితో నేను నీ వెంట వచ్చేటప్పుడు నువ్వు వెనుదిరిగి చూడరాదు అన్న షరతు విధించింది. ఆ షరతుకు ఒప్పుకొని మహా ఆనందముతో భగీరథుడు ముందుకు సాగాడు. గంగ అతన్ని అనుసరించుచు తన మార్గంలోని వాటిని తనలో కలుపుకుంటూ అంతకంతకు తన వేగాన్ని పరిమాణాన్ని విస్తరింపచేస్తూ భగీరథుని వెంట సాగింది. ఈ క్రమంలో తన మార్గంలో ఉన్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది గంగ. జహ్ను మహర్షి కోపంతో తన ఆశ్రమమును ధ్వంసము చేసిన గంగానదిని తన యోగశక్తి చేత ఔపోసన పట్టాడు. ఒక్కసారిగా తనను అనుకరిస్తున్న గంగాదేవి సవ్వడులు వినపడకపోయేసరికి వెనుదిరిగి చూసిన భగీరథుడు నిశ్చేష్టుడయ్యాడు. మహర్షి ద్వారా జరిగిది తెలుసుకున్న భగీరథుడు గంగను విడువమని మహర్షిని పరిపరి విధములుగా ప్రార్థింపగా మహర్షి గంగను తన కుడి చెవి నుండి విడిచిపెట్టెను. జహ్ను మహర్షి నుండి ఉద్భవించినది కాబట్టి గంగ జాహ్నవి అయ్యింది. ఈ విధంగా గంగ భగీరథుని అనుసరించి పాతాళలోకం చేరి అతని పూర్వీకుల బూడిదపై ప్రవహించి వారికి ఉత్తమ గతులను ప్రసాదించింది. ఇంత కఠోర శ్రమపడి భగీరథుడు గంగను దివి నుంచి భువికి తీసుకువచ్చాడు గనుకనే గంగా నదిని భగీరథి అని కూడా అంటారు. ఈ దశపాపహర దశమి రోజు ఈ కథను విన్నా చదివినా ఎవరికైనా చెప్పినా సకల పాపాలు నశించి మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి, పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలాగే ఈరోజు గంగాదేవి ఎవరికి పుట్టిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు గంగామాత అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి తల్లిదండ్రులు ఉంటారు. వారు దైవాలైనా సరే, దానవులైనా సరే, మరే జాతి అయినా సరే తల్లిదండ్రులు లేకుండా జన్మించటం జరగదు. కానీ గంగాదేవికి మాత్రం జన్మనిచ్చిన తండ్రే గాని తల్లి మన పురాణాల్లో కనిపించదు. గంగా విష్ణు పాదాల నుంచి ఉద్భవించిందని పురాణ కథనం. ఆ కథ ఏమిటి అంటే, ఒకసారి నారద మహర్షి నారాయణ సంకీర్తనం చేస్తూ హిమాలయాల మీదుగా ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఎందరో స్త్రీలు, పిల్లలు ముక్త కంఠంతో రోదనలు చేస్తున్న ధ్వనులు వినిపించాయి. నారదుడు ఆశ్చర్యపోయి ఆ దిశగా వెళ్ళి చూశాడు. అక్కడ ఎందరో స్త్రీలు, పిల్లలు ఏదో ఒక అవయవ లోపంతో ఏడుస్తూ కనిపించారు. మీకీ అవయవ లోపాలేమిటి, మీ రోదనలకు కారణం ఏమిటి అని వారిని ప్రశ్నించాడు నారదుడు. అప్పుడు వారు కన్నీరు తుడుచుకుని, నారద, మేము రాగాది దేవతనం, తోడి, కళ్యాణి, శంకరాభరణం ఇత్యాది రాగాల పేర్లే మా పేర్లు. వీరంతా మా పిల్లలు. హన, హిందోళం, వసంత
ఇత్యాది జన్య రాగాల పేర్లే వీరి పేర్లు. భూలోకంలోని మానవులు సంగీత సాధన చేస్తున్నప్పుడు రాగ సంకరం జరిగినా, అపస్వరం దొర్లినా మాకిలా అవయవ లోపాలు ఏర్పడతాయి అని చెప్పారు. అప్పుడు నారదుడు మీకే అవయవ లోపం పోయే మార్గం లేదా అని వారిని తిరిగి ప్రశ్నించాడు. అప్పుడు వారు ఉంది, ఎవరైనా సంగీత శిఖామణి తన దివ్య గానంతో మా రాగాలను సుస్వరయుక్తంగా ఆలపిస్తే మాకి అవయవ లోపం పోతుంది అని వారు బదులిచ్చారు. ఈ సృష్టిలో నాకన్నా గొప్ప సంగీత శిఖామణి ఎవరున్నారు? నేను మీ అవయవ లోపాన్ని సరిచేస్తాను అన్నాడు నారదుడు. ప్రయత్నించి చూడు అని వారు బదులిచ్చారు. నారదుడు తన మహతిని శృతిబద్ధం చేసి 72 మేళకర్త రాగాలను, వాటి జన్య రాగాలను ఆలపించాడు. కానీ ఎవరికీ అవయవ లోపం సరికాలేదు. అది చూసి ఆశ్చర్యపోయాడు నారదుడు. అప్పుడు వారు, నారద, మా అవయవ లోపాన్ని సరిచేసే సంగీత ప్రభ నీకే కాదు, సకల కళామ్మ తల్లి అయిన ఆ సరస్వతీదేవికే లేదు అన్నారు. నారదుడు మరింత ఆశ్చర్యపోతూ, మరి మీ అవయవ లోపం సరిచేసే మార్గమే లేదా అని అడిగాడు. ఉంది. సంగీతానికి ఆద్యుడు, నాథుడు అయిన ఆ పరమశివుడు ఇక్కడకు వచ్చి తన గాన మాధుర్యంతో రాగ సంచారం చేసినప్పుడే మా అవయవ లోపం పోతుంది అని వారు బదిలిచ్చారు. అయితే ఇప్పుడే కైలాసం వెళ్ళి పరమశివుణ్ణి తీసుకుని మీ దగ్గరకు వస్తాను అని చెప్పి నారదుడు కైలాసం వెళ్ళి ఆ రాగాది దేవతల విషయం శివునికి విన్నవించాడు. అంతా విన్న శివుడు, నేను తప్పకుండా వారి దగ్గర సంగీత కచేరీ చేసి వారి అవయవ లోపాలను సరిచేస్తాను. అయితే నా సంగీతాన్ని విని అర్థం చేసుకొని ఆనందించి నన్ను ప్రశంసించే ఉత్తమ శ్రోత ఒక్కడు ఉండాలి అన్నాడు. అలాంటి ఉత్తమ శ్రోత ఎవరున్నారు అని నారదుడు శివుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు శివుడు, నాథ, లోలుడైన ఆ శ్రీహరే నా సంగీతాన్ని అర్థం చేసుకోగల ఉత్తమ శ్రోత అని బదులిచ్చాడు. వెంటనే నారదుడు వైకుంఠం వెళ్ళి సంగతంతా చెప్పి పరమశివుడి సంగీత కచేరీ వినడానికి శ్రీహరిని ఒప్పించాడు. హిమాలయాల్లో రాగాది దేవతల ముందు పరమశివుని సంగీత కచేరీ ప్రారంభమైంది. ఆ సంగీత కచేరీకి బ్రహ్మాది దేవతలు వచ్చారు. పరమశివుని గానంలో 72 మేళకర్తలు, వాటి జన్య రాగాలు జీవాలు సంతరించుకొని స్వర సంచారం చేస్తున్నాయి. వాటి మహిమ వల్ల రాగాది దేవతల అవయవాల లోపాలు చెక్కబడి వారి వారి లోకాలకు వెళ్ళిపోతున్నారు. పరమశివుని గాంధర్వ గానానికి శ్రీ మహావిష్ణువు ఆనంద రసమయ లోకాలలో విహరిస్తూ పరవశించిపోతూ ఉన్నాడు. ఆయన హృదయానందమే జలరూపం ధరించి ఆ శ్రీహరి కుడి కాలి బొటనవేలు నుండి బయటకు ప్రవహించింది. అది గమనించిన బ్రహ్మదేవుడు తిరిగి అలాంటి అవయవం లభించిందని ఆ పవిత్ర జలాన్ని తన సువర్ణ కలశంలో భద్రపరిచాడు. అలా విష్ణు పాదోద్భవంగా గంగ జన్మించింది. శ్రీ మహావిష్ణువు వామనావతారం ధరించి త్రివిక్రముడై ఒక పాదంతో భూమిని, మరొక పాదంతో ఊర్ధ్వ లోకాలను కొలిచే సమయంలో ఆ విష్ణు పాదాన్ని తన కమండలంలో భద్రపరిచిన గంగాజలంతో అభిషేకించాడు చిత్రముఖుడు. అప్పుడే గంగానది దివిజ గంగగా అవతరించింది. ఆ తర్వాత కాలంలో భగీరథ కోరిక మేరకు పరమశివుని శిరస్సుపై ఉరికి అచ్చట నుంచి మానస సరోవరంలోని బిందు సరస్సులోను దుమికి గంగానదిగా అవనిపై ప్రవహించింది. స్వర నది మాత అయ్యింది గంగానది. ఇది గంగ తల్లి కథ. అదేవిధంగా ఈ దశపాపహర దశమి రోజు కర్మఫలం ఎలా పనిచేస్తుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, రాజయోగం పడుతుంది, అన్ని శుభాలే జరుగుతాయి. ఒక ఊరిలో 2 మనుషులు ఉండేవారు. ఒకరు ఎప్పుడూ దేవుడి భక్తిలో ఉండే పండితుడు, మరొకరు చాలా డబ్బున్న మనిషి. అతని పేరు అప్పన్న. అతను ఎప్పుడూ తన డబ్బు గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. పండితుడి దగ్గర ఒక ఆవు మాత్రమే ఉంది. దాన్ని తమ కుటుంబంలో ఒకదానిలా చూసుకునేవాడు. అప్పన్న దగ్గర 4 గేదెలు ఉండేవి. వాటితో అతను చాలా వ్యాపారం చేసేవాడు. ఒకరోజు నారదుడు భూమి మీదకి వస్తాడు. అప్పుడు నారదుడికి చాలా ఆకలి వేస్తుంది, పాలు తాగాలి అనిపిస్తుంది. దాంతో నారదుడు ముందుగా అప్పన్న దగ్గరకు వెళ్ళి, సోదరా, కొంచెం పాలు కావాలి, ఇవ్వగలవా అని అడిగాడు. కానీ అప్పన్న నారదుడిని చూసి కోపంతో కర్ర తీసుకొని అతని వెంటపడ్డాడు. వచ్చాడు పెద్ద పాలు అడగడానికి, వెళ్ళు ఇక్కడి నుంచి అని అరిచాడు. నారదుడు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మనసులో, ఓ దేవుడా, ఇతను ఎంత చెడ్డవాడు అని అనుకున్నాడు. తర్వాత నారదుడు పండితుడి దగ్గరకు వెళ్ళి చాలా గౌరవంగా నమస్కరించి, నమస్కారం పండితుడు గారు, నాకు ఆకలి వేస్తుంది, కొంచెం పాలు కావాలి,
ఇవ్వగలరా అని అడిగాడు. దానికి పండితుడు నవ్వుతూ రండి స్వామి రండి అని చెప్పి వెంటనే పాలు పితికి నారదుడికి ఇచ్చాడు. నారదుడు సంతోషించి ఆ పాలను తృప్తిగా తాగి పండితుడు గారు మీరు చాలా మంచివారు అని దీవించి వెళ్ళిపోయాడు. 6 నెలల తర్వాత నారదుడు మళ్ళీ భూమి మీదకి వస్తాడు. ఆయనకు మళ్ళీ ఆకలి వేస్తుంది. ఆయన మళ్ళీ అదే ఊరికి వచ్చాడు. చూస్తే అప్పన్న దగ్గర ఇప్పుడు 4 బదులు 10 గేదెలు ఉన్నాయి. ఇప్పుడు ఇతను నాకు తప్పకుండా పాలిస్తాడు అని అనుకుని నారదుడు అప్పన్న దగ్గరికి వెళ్ళి సోదరా కొంచెం పాలు కావాలి అని అడిగాడు. అప్పన్న నారదుడిని చూడగానే మళ్ళీ కర్ర తీసుకొని వెంటపడ్డాడు. మళ్ళీ పాల కోసం వచ్చావా, వెళ్ళు ఇక్కడి నుంచి అని అరిచాడు. నారదుడు పరిగెత్తుతూ ఓ దేవుడా, ఇతను ముందు కన్నా కూడా చెడ్డవాడు అయిపోయాడు అని అనుకున్నాడు. ఇక చేసేదేమీ లేక నారదుడు తర్వాత పండితుడి దగ్గరకు వెళ్ళి నమస్కారం పంతులు గారు, కొంచెం పాలు కావాలి ఇవ్వగలరా అని అడిగాడు. అప్పుడు పండితుడు బాధగా అయ్యా నా ఆవు చనిపోయింది అని అన్నాడు. ఇది విన్న నారదుడికి చాలా కోపం వచ్చింది. తిన్నగా విష్ణు భగవానుడి దగ్గరకు వెళ్ళాడు. వైకుంఠంలో విష్ణు భగవానుడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే లక్ష్మీమాత ఆయన కాళ్ళు ఒత్తుతూ ఉంది. అప్పుడు నారదుడు అక్కడికి వెళ్ళి ప్రభు మీరు ఎప్పుడూ పడుకునే ఉంటారు, మీ ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా అని అడిగాడు. ఏం జరిగింది నారదా అని భగవానుడు అడిగాడు. ఓ ప్రభు, మీ నియమాలు చాలా వింతగా ఉన్నాయి. మంచి వాళ్లకు చెడు జరుగుతూ ఉంటే చెడ్డవాళ్ళు చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నారు అని నారదుడు అన్నాడు. అవునా, నువ్వు దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు, కాస్త వివరంగా చెప్పు అని విష్ణు భగవానుడు అడిగాడు. అప్పుడు నారదుడు నాకు సహాయం చేసిన పండితుడు ఉన్నాడే, అతను అందరికీ సహాయం చేస్తాడు. అతని దగ్గర ఉన్న ఒక్క ఆవు కూడా చనిపోయింది. ఆ స్వార్థపరుడైన అప్పన్న ఎవరికీ ఒక్క పైసా కూడా పెట్టడు. అతని దగ్గర 4 ఉండేవి, ఇప్పుడు 10 గేదెలు అయ్యాయి. ఇదేం న్యాయం అని విష్ణుమూర్తిని ప్రశ్నించాడు. అయితే నీకు నా పద్ధతి తప్పుగా అనిపిస్తుందా అని భగవానుడు నారదుడిని అడిగాడు. అవును ప్రభు, నీ భక్తుడైన పండితుణ్ణి ఆవును తీసేసుకున్నావు. ఆ స్వార్థపరుడికి మరిన్ని గేదెలు ఇచ్చారు. ఇది అన్యాయం కాక మరింకేమి ఉంటుంది అని నారదుడు అన్నాడు. అప్పుడు నారాయణుడు నారదా, దీనిలో సగమే నిజం ఉందిరా, నీకు చెప్తాను అని అన్నాడు. ఆ పండితుడు రోజంతా నాకు భజనలు చేసేవాడు. కానీ అతను తన ఆవును మేపడానికి మధ్య మధ్యలో వెళ్ళేవాడు. ఎప్పుడైనా అది పారిపోతే దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తేవాడు. అందువల్ల అతని ఆలోచన నాపై నుంచి దూరమయ్యింది. నా భక్తుడు నాపైన పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. అందుకే అతని ఆవుని నా దగ్గరకు తీసుకువచ్చేశాను. ఇప్పుడు అతను నా భక్తిలో పూర్తిగా లీనమవ్వగలిగాడు. అతనికి ఎప్పుడూ డబ్బు మీద ఆశ లేదు. అందుకే నేను అతనికి డబ్బు కూడా ఇవ్వలేదు, గుర్తుందా? కుచేలుడికి కూడా మొదట్లో నేనేమీ ఇవ్వలేదు, కానీ సరైన సమయం వచ్చినప్పుడు అంతులేని సంపద ఇచ్చాను. అప్పన్న విషయానికి వస్తే అతను ఎప్పుడూ నన్ను గుర్తు చేసుకోడు. ఎల్లప్పుడూ అతని ఆలోచన అతని గేదెలు పాలపైనే ఉంటుంది. అతని జీవితం కేవలం డబ్బు వ్యాపారం గురించే. అతని దృష్టి అంతా గేదెలపైనే ఉంది. అందుకే అతనికి మరిన్ని గేదెలు ఇచ్చాను. అతను వాటితో మరింతగా కలిసిపోయి ఉన్నాడు. సంసారం అనే మాయలో ఇరుక్కుపోయాడు. ఎవరి దృష్టి దేనిపైన ఎక్కువగా ఉంటే వారికి అదే ఎక్కువగా లభిస్తుంది. ఎవరైనా భక్తిలో ఎక్కువగా లీనమై ఉంటే వారికి మరింత భక్తి శాంతి ఇస్తాను. ఎవరైతే డబ్బు ఐశ్వర్యము శారీరక సుఖాల్లో మునిగిపోతారో వారికి అవే లభిస్తాయి. కానీ వారు నా భక్తి నుంచి దూరమైపోతారు, లోక విషయాల మోహాలలో బందీలైపోతారు. ఇదే కర్మఫలం అని వివరిస్తాడు విష్ణుమూర్తి. భగవంతుడి మాటలు విన్నాక నారదుడి అజ్ఞానం తొలగిపోయింది. భగవంతుడి న్యాయం యొక్క అసలు రూపం అతనికి అర్థమయ్యింది. ఆయన చేతులు జోడించి ఓ ప్రభు, నాకు ఇప్పుడు మీ లీల అర్థమైంది. నిజానికి ఎవరి మనసు అయితే ప్రపంచ విషయాల మోహంలో మునిగి ఉంటుందో వారికి అదే లభిస్తుంది. ఎవరైతే మీ శరణు కోరుతారో వారికి స్వయంగా మీరే లభిస్తారు అని అన్నాడు. ఇప్పుడు నీ బుద్ధి శుభ్రమైంది నారద, ఇదే నా విధానం అని భగవానుడు అన్నాడు. అలాగే ఈరోజు గంగాదేవినే మోసం చేయాలని చూసిన ఒక మహిళ కథను వింటే చాలు మీ సుడి తిరిగిపోతుంది, కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు 2 భార్యలు. వాళ్ళల్లో మొదటి భార్య చాలా చెడ్డది, రెండవ భార్య చాలా మంచిది. ఒకరోజు చిన్న ఆవిడ పెద్ద ఆవిడను దూరంగా ఉన్న బావి నుండి నీళ్లు తెమ్మని పంపించింది. చిన్న ఆవిడ సరే అని వెండి బిందె పట్టుకొని బావి దగ్గరకు వెళ్ళింది. అయితే ఆమె చేతిలో నుంచి బిందె జారి నూతిలో పడిపోయింది.
బిందె పోగొట్టుకున్నందుకు ఆమె చాలా బాధపడింది. లోతుగా ఉన్న బావిలోకి దిగలాక ఏడ్చింది. అప్పుడు ఆ బావిలో నుంచి గంగాదేవి ప్రత్యక్షమయ్యింది. ఆమె తన చేతితో ఒక బంగారు బిందెను పట్టుకుని వచ్చింది. ఇదేనా నీ బిందె, బంగారు బిందె అని గంగాదేవి చిన్న ఆవిడను అడిగింది. కాదు అన్నది చిన్న ఆవిడ. గంగాదేవి మళ్ళీ బావిలోకి వెళ్ళి ఈసారి ఇత్తడి బిందెతో తిరిగి వచ్చింది. ఇదేనా నీ బిందె, ఇత్తడి బిందె అని అడిగింది. కాదు అన్నది చిన్న ఆవిడ. మళ్ళీ గంగాదేవి వెళ్ళి ఈసారి ఆవిడ బిందెతోనే తిరిగి రాగానే చిన్న ఆవిడ అదే నా బిందె అన్నది. గంగాదేవి చిన్న ఆవిడ నిజాయితీ గల మనసును తెలుసుకుని చాలా సంతోషపడింది. దాంతో గంగాదేవి ముచ్చటపడి ఈ 3 బిందెలు నీవే తీసుకో, నువ్వు చాలా మంచిదానివి అన్నది. అలా చిన్న ఆవిడకు 3 బిందెలు ఇచ్చేసింది గంగాదేవి. చిన్నావిడ 3 బిందెలు పట్టుకుని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఇది చూసిన పెద్దావిడ ఊరుకోలేదు. ఇన్ని బిందెలు ఎక్కడివి అని అడిగింది. నాకు బావిలో దేవత ఇచ్చింది అని చిన్నావిడ చెప్తే పెద్ద ఆవిడ కూడా బావి దగ్గరకు బిందెల కోసం పోయింది. ఊరికే యాక్షన్ చేసుకుంటూ పోయి కావాలని తన ఇత్తడి బిందెను బావిలోనికి జారవిడిచింది. గంగాదేవి ఆమె బిందెనే తీసుకుని ప్రత్యక్షమయ్యింది. ఈ బిందె నీదేనా అని అడిగింది. కాదు అన్నది పెద్ద ఆవిడ. తర్వాత వెండి బిందెను తెచ్చి అయితే ఇది నీదేనా అన్నది గంగాదేవి. బంగారు బిందె పైన ఆశతో కాదు అన్నది పెద్దావిడ. మళ్ళీ గంగాదేవి వెళ్ళి బంగారు బిందెను తేగానే అదే నా బిందె అని సంతోషంతో అరిచింది పెద్దావిడ. దాంతో గంగాదేవికి చాలా కోపం వచ్చింది. నువ్వు చాలా చెడ్డదానివి, నీకు ఏ బిందె ఇవ్వను పో అని ఆమె మాయమైపోయింది. దాంతో పెద్దావిడకు బుద్ధి వచ్చింది. ఆనాటి నుండి ఆశపోతుగా ఉండకుండా మంచిగా మారింది. జ్యేష్ఠ శుద్ధ దశమి దశపాపహర దశమిగా కీర్తించబడుతోంది. జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున హస్త నక్షత్రమందు గంగా నది స్వర్గలోకము నుండి భూమిపైకి దిగివచ్చినది. ఈ రోజు ఎవరైతే గ్రహదోషాలు ఉన్నాయో వారు నల్ల నువ్వులు, నెయ్యి, పేలపిండి ముద్దలను, బెల్లపు ముద్దలను 10 సంఖ్యలో గంగలో కానీ మరేదైనా నదిలో కానీ వేస్తే ఆ దోషాలు పోతాయి. 10 విధములగు పాపాలను పోగొడుతున్నది కావున దీనిని దశపాపహర అను పేరు కలిగింది. ఈరోజు స్నానము దానము చేసినచో 10 రకముల పాపములు పోవునని వరాహ పురాణం చెప్పుచున్నది. పరుషంగా మాట్లాడడం, అబద్ధాలు చెప్పటం, అసంబద్ధమైన మాటలు మాట్లాడడం, సమాజం వినలేని మాటలు మాట్లాడడం ఈ 4 రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి. తనది కాని ధనము, వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవటం ఈ 3 మానసికంగా చేసే పాపాలు. అర్హత లేని వారికి దానాన్ని ఇవ్వటం, శాస్త్రం ఒప్పని హింసను చేయటం, పరస్త్రీని లేదా పురుషుణ్ణి స్వీకరించటం ఈ 3 శరీరంతో చేసే పాపాలు. మొత్తం ఇవి 10 పాపాలు. ఈ 10 పాపాలను సామాన్య మానవుడు నిత్య జీవితంలో చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అందుకని ఆ 10 పాపాలను తొలగించుకోవడానికి దశపాపహర దశమి వ్రతం ఆచరించాలని వ్రత నిర్ణయం కల్పవల్లి అనే గ్రంథం స్పష్టం చేస్తోంది. నదీ స్నానం అనేది ఈ వ్రతంలో ప్రధాన ఘట్టం. దశపాపహర దశమి అంటే 10 రకాలైన పాపాలు పోగొట్టే రోజని అర్థం. ఈ రోజు చాలా పవిత్రమైనది. ఈ రోజు గంగా నదిలో స్నానం చేయాలి లేదా మీకు దగ్గరలో ఉండే ఏదైనా నదిలో స్నానం చేయాలి. అది కూడా కుదరకపోతే చెరువులో స్నానం చేయాలి. అది కూడా అందుబాటులో లేకపోతే ఇంట్లో బావి దగ్గర లేదా బోరు నీటితో స్నానం చేయాలి. అంటే ఇంట్లో స్నానం చేయాలి. అలా స్నానం చేసేటప్పుడు మగవారైతే 3 సార్లు గంగా 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 అనుకుని స్నానం చేయాలి. ఆడవారైతే మాత్రం ముఖానికి పసుపు రాసుకొని 3 సార్లు గంగా 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 అనుకుని స్నానం చేయాలి. ఇలా ఈరోజు గంగా నదిలో చెరువుల్లో స్నానం చేయటం కుదరని వారు ఇంట్లో స్నానం చేసే ముందు 3 సార్లు గంగా 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 అనుకొని స్నానం చేస్తే చాలు, పాపాలన్నీ కూడా నశిస్తాయి. గంగా నదితో పాటు అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. 10 రకాల పాపాలు నశించుకుపోతాయి. అంతేకాదు కాశీకి వెళ్ళి కాశీలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. మీ ఒంట్లో ఉన్న అన్ని చెడు శక్తులు పారిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
సమస్త పాపాలు పోతాయి, ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుంది, జన్మల దరిద్రం పోతుంది, అంతేకాదు మీ జన్మ ధన్యమైపోతుంది. అంతేకాదు ఇలా స్నానం చేయటం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువుని, శివుణ్ణి, సూర్యనారాయణ్ణి ప్రత్యేకంగా పూజించాలి. ఇక ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే గోమాత కనిపిస్తే ఆ గోవుకు అరటి పండును తినిపించండి. చాలా మేలు జరుగుతుంది. అరటిపండు లేకపోతే ఏదో ఒక పసుపు రంగులో ఉండే పండు తినిపించండి. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు. 1 గంటలో మీ సుడి తిరిగిపోతుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఆ గంగాదేవి అనుగ్రహం కలిగి చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఈరోజు ఈ కథలు వింటే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.